బొత్స సత్యనారాయణ గారు బీఏసీలో మాట్లాడుతూ ఈ తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తాం అన్నారు. సభలో ప్రవేశపెట్టాము. దీన్ని వ్యతిరేకిస్తారా? ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను, మీరు ఇది చెయ్యలేరు, చెయ్యజాలరు, దీన్ని వ్యతిరేకించలేరు. వ్యతిరేకిస్తే మీకు ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పాను. ఈ ఫోన్ కాల్స్ రాకముందే పులివెందుల శాసనసభ్యుడు ఇప్పుడే ట్వీట్ చేశాడు, ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయము, దీన్ని స్వాగతిస్తున్నామని. బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికీ బీఎస్సీలో చెప్పిన మాట కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారా, వ్యతిరేకిస్తారా చెప్పమని నేను కోరుతున్నాను. సార్, తీర్మానాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడంలో ఎల్ఓపి గారు సహకరిస్తున్నారు. అది కదా సార్, మెంబర్స్ కి అది కదా మాట్లాడండి సార్, ఇంకా గంట సేపు అయినా నో ప్రాబ్లం సార్. ఎల్ఓపి గారు తీర్మానం మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే బాగుంటుంది సార్. ఇది ఏకగ్రీవంగా ఈ సభ తీర్మానం చేస్తే మంచిది. ఎందుకనంటే వారికి ఏమైనా భిన్నాభిప్రాయం ఉందా, దీనికి ఆమోదిస్తున్నారా లేదా ఒకసారి సభ ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచాలని కోరుకుంటున్నారు. అధ్యక్ష, వాళ్ళు ఇస్తారు సమయం అంటే అయిపోయిన తర్వాత చెప్తారు. వాళ్ళు సమయం ఇవ్వరంటే అప్పుడు నాది తర్వాత మంత్రి గారిది చెప్తాం. అంతే తప్ప నేనేం దీనికి కాన్ఫరెన్స్ పోవట్లేదు. రవీంద్ర గారు చెప్పండి. రవీంద్ర గారు చెప్పండి. నేనేం వేరే అడగట్లేదు. ఈ సభ ముగిసే లోపల మీరు మీ అభిప్రాయాన్ని తీర్మానం మీద వ్యక్తపరిస్తే బాగుంటది. ఏకాభిప్రాయంతో చేయాలని విజ్ఞప్తి. ఎల్ఓపి గారు మీకు క్లోజ్ చేస్తారా? లేదండి, ఎవరు చెప్పడానికి లేదండి ఇంక ఛాన్స్. సారీ, మీ తాలూకా అభిప్రాయం చెప్పండి. సభ్యులు ఇవ్వకపోతే బాగుంది కదా, ఇవ్వండి. దయచేసి వాళ్ళ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతమంది వాళ్ళ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తాం, ఇవ్వండి. తప్పే ఉంది సజెషన్స్ ఇస్తే. నాతో క్లోజ్ చేస్తాడంటే నేను మాట్లాడేస్తాను. సార్, మీ తాలూకా అభిప్రాయం చెప్పండి. మళ్ళీ తర్వాత మరి దయచేసి మరి మంత్రిగా తప్ప ఇంకెవరికి ఇవ్వకూడదు. మళ్ళీ తమ నేను గీతగేస్తాను కాదు, ఐఎమ్ సారీ, నేను గీతగేస్తాను కాదు. చెప్పకూడదు, చెప్పకూడదు చెప్తాను. మీ తాలూకా అభిప్రాయం చెప్పండి. నేనే అందుకే కూర్చున్నాను. అది కూడా మినిస్టర్ గారు అడిగారు మీ తాలూకా ఫైనల్ అభిప్రాయం చెప్పమని, అందుచేత మీకు ఛాన్స్ ఇస్తున్నాను. మీరు మాట్లాడండి సార్. మీ తాలూకా అభిప్రాయం చెప్పారు. రిజల్యూషన్ మీద తాలూకా అభిప్రాయం చెప్పమన్నారుగా. మళ్ళీ అభిప్రాయం చెప్తే మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు? ఎవరైనా మాట్లాడితే మినిస్టర్ గారు తప్ప ఇంకెవరు మాట్లాడు. అది కాదు సార్, నేను డిక్టేట్ చేయట్లేదు సార్. నేను రిక్వెస్ట్, మా సబ్మిషన్ తప్ప ఆయన ఎవరు నేను డిక్టేట్ నా చరిత్రలో లేదు. మీరు మాట్లాడిన దాని మీద మినిస్టర్ గారికి ఛాన్స్ ఉంది. మీరు మాట్లాడిన సార్ మీరు మాట్లాడిన దాని మీద మినిస్టర్ గారికి ఛాన్స్ ఉంది, తర్వాత క్లోజ్ అవుతుంది. అది ఓకే. ఆయన ప్లీజ్ నా అలాగైతే నేను ఎవరికి ఇవ్వనండి, క్లోజ్ చేస్తానండి. కాదు, అలా అయితే ఎవరికి ఇవ్వను, క్లోజ్ చేస్తాను. అది మినిస్టర్ గారు అడిగారు, ఆయన చెప్తున్నారు కాబట్టి ఛాన్స్ ఇచ్చాను. లేదా మంత్రి గారు నేను మాట్లాడిన విషయాన్ని ఆయన మరి ఫాలో అవ్వలేకుండా బయటకు వెళ్ళిపోయారో, లేకపోతే ఆయన పక్కన ఎందుకు రాస్తే ఏదో ఎల్వైపు గారు ఏదో మాట్లాడుతున్నారు కదా అనుకున్నా. నేను ముందే చెప్పాను అధ్యక్ష. ఏం చెప్పాను? 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 2017లో పెట్టారు. 8 సంవత్సరాలు అయింది. సుమారు 55 లక్షల కోట్ల రూపాయలు, 55 లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఆదాయం వచ్చింది. దీని నుంచి ఎన్హాన్స్మెంట్లో కేంద్ర ప్రభుత్వానికి, దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చాయి. ఇప్పుడు వచ్చి దాని మీద వచ్చి సంస్కరణ తీసుకొచ్చారని 2,50,00,000 కోట్లు తగ్గించారు. ఇప్పటికైనా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చి ఆలోచన వచ్చింది, పేదల పట్ల ఒక ఆలోచన వచ్చింది, చేయాలనే ఒక దృక్పథం వచ్చింది. చాలా సంతోషం వచ్చేస్తే ఇప్పటికైనా సరే ఆ భగవంతుడు వచ్చి వారికి ఆలోచించేందుకు ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ శ్రీరాముడిని వాళ్ళందరినీ ప్రార్థిస్తూ 55 లక్షల దేశానికే. వీర్రాజు గారు మీకు పర్మిషన్ కూర్చోండి సార్. నేను క్లోజ్ చేస్తాను సార్. మినిస్టర్ గారు మీరేం చెప్తారా? మినిస్టర్ గారు ఇదే సార్ తీర్మానం మీద వారి స్టాండ్ ఏంటి?
వీర్రాజు గారు కూర్చోండి. సార్ ఈ తీర్మానం మీద వారి అభిప్రాయం ఏంటి? దీన్ని ఏకాభిప్రాయంతో ఆమోదిస్తున్నారా లేదా? ఒకటి సార్, అన్కండిషనల్ ఏకాభిప్రాయం. ప్లీజ్ ఏం మాట్లాడతారో అర్థం అవట్లేదు. నేను మాట్లాడిన భాష ఏంటి, మీరు మాట్లాడుతుంది మీకు వ్యతిరేకంగా ఇవ్వాలని ఉందటో. నేనేం చెప్పాను? ఇప్పటికైనా 50 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత 8 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటికి పరివర్తన వచ్చింది. ఆ శ్రీరామచంద్రుడు వెంకటరామమూర్తి గారు ఆలోచించారు, చాలా సంతోషమని అని చెప్పాను. తప్ప కూర్చోండి. తప్ప అధ్యక్షుడు ఉంటే ఏ అధ్యక్షుడు తీసేది? సార్ ఎఫ్ఎం గారు సార్, ప్రతిపక్ష సభ్యులకి ఎఫ్ఎం గారు వీర్రాజు గారు కూర్చోండి. నేను చెప్తాను. ఏమండి వీర్రాజు గారు, మీరు పర్మిషన్ లేకుండా సార్, బొత్స సత్యనారాయణ గారు బీఏసీలో మాట్లాడుతూ ఈ తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తాం అన్నారు. సభలో ప్రవేశపెట్టాము. దీన్ని వ్యతిరేకిస్తారా? ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను, మీరు ఇది చెయ్యలేరు, చెయ్యజాలరు, దీన్ని వ్యతిరేకించలేరు. వ్యతిరేకిస్తే మీకు ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పాను. ఈ ఫోన్ కాల్స్ రాకముందే పులివెందుల శాసనసభ్యుడు ఇప్పుడే ట్వీట్ చేశాడు, ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయము, దీన్ని స్వాగతిస్తున్నామని. బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికీ బీఎస్సీలో చెప్పిన మాట కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారా, వ్యతిరేకిస్తారా చెప్పమని నేను కోరుతున్నాను. Those who are against, please say no. I say it. Sir, The resolution is approved, adopted. సార్ లేదు సార్, ఇంకా అయిపోయింది. ఆయన చెప్పకపోతే నేను చెప్పే ఉన్నాయి సార్. ఆయన చెప్పకపోతే ఆయన ఇష్టం వదిలేయండి సార్. అయిపోయిందండి సార్, అయిపోయింది సార్. క్లోజ్ అయింది దయచేసి. సార్ ఇతర సభ్యులు అడిగిన ఉన్నాయి సార్. సార్ ఇంకా లేదు సార్. ద హౌస్ ఇస్ ఎగ్జామ్ టు మీట్ అగైన్. ఎట్లా సార్ మీరు ఇట్లా రెస్క్యూకి వస్తే ఎట్లా సార్? The 23rd day తీర్మానాన్ని వ్యతిరేకించిన బొత్స గారు